వైసీపీ 5వ లిస్టును మంత్రి బొత్స ప్రకటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఓకేనా ఏమో అవన్నీ మధ్య పార్లమెంటుకు శాసనసభ నియోజకవర్గాలకు ఏవైతే పేర్లు చెప్పబోతున్నానో వారందరినీ ఇన్ఛార్జిగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ప్రకటిస్తున్నాం. ఇవన్నీ కూడా కాకినాడ ఎంపీ స్థానానికి పార్లమెంట్ నియోజకవర్గానికి చలమశెట్టి సునీల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలన్నింటినీ పార్టీ బాధ్యతలన్నింటినీ కూడా ఆయన చూస్తారు. మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అమనగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం త్వరగా ఇన్ఛార్జిగా వ్యవహారాలన్నీ చూస్తారు. ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మొన్నటి వరకు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా నెల్లూరు శాసనసభ కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నరసరావుపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు. తిరుపతి ఎంపీగా ఎస్ఏ స్థానంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ ఎంస గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చి పెట్టాం. మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడమని చెప్పని ఆదేశించడం జరిగింది. అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మొన్న అక్కడున్న పార్లమెంటు సభ్యులని అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు. ఇప్పుడు ఆమెని కాకుండా రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో మరి ఆయన పార్టీ వ్యవహారాలు అన్నీ చూడడానికి వచ్చి ఆయన నియమించడం జరిగింది. అవనిగడ్డకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యులు అయిన అంకాలజిస్టు రాష్ట్రంలోనే ఆ తండ్రి గారు కూడా సింహాద్రి సత్యనారాయణ మంత్రిగా చేశారు. వారి అబ్బాయి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. సచ్చివేడి ఎస్సీకి అసెంబ్లీ స్థానానికి అసెంబ్లీ స్థానానికి ఆ నియోజకవర్గం సంబంధించి నౌకతోటి రాజేష్ వీళ్ళని ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వీళ్ళు నియమించడం మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వీరందరినీ కూడా అంటే 4 ఎంపీ స్థానాల్లో 3 ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలకి ఇవాళ మరి నియమించడం జరిగింది. ఇవాళ అందరూ కూడా ఓకేనా ఇవన్నీ కూడా ఓకేనా. కొంచెం చెప్పండి వెళ్ళి తీసుకుంటాం. 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలు ఓకేనా. నేను ఇస్తున్నాను మేము సిద్ధమని దేనికి వెళ్ళి సిద్ధం మేము సిద్ధమనేది వచ్చి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ కేడర్తో సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది మన అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళని సిద్ధం చేశారు. రేపు 3వ తారీఖున వచ్చి నెల్లూరులో నుంచి మళ్ళీ ఏలూరులో నుంచి 3వ తారీఖు నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలందరినీ అక్కడ సమాయత్తం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు. మరి దేనికి సిద్ధం అవుతారో నాకే తెలియదు.
ఇప్పుడు మా వరకు అయితే మేము సిద్ధం అవడానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ సింగిల్ గా పోతున్నాం, 175 స్థానాలకు మేము వస్తున్నాం. ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు? ఒకరుగా వస్తున్నందుకు మేము సిద్ధం అవడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక ఆ వైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలకు, మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి సిద్ధం అంటున్నారు? ఒకరు మేము సిద్ధమంటే మేము సంసిద్ధమని ఇంకో జోకర్లుగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి. అసలు ఇంతకుముందు ఏనన్నట్టు వాళ్ళు అసలు ముందు మాది మొత్తం దీనికి నిన్న శంకారావం పూరించారు. ఈయన మొత్తంగా క్యాడర్ మీటింగ్లు అన్ని జరుగుతున్నాయి. ఒక పక్క లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం, 175 స్థానాలకు పెడుతున్నాం, 25 పార్లమెంట్ స్థానాలు. ముందు అది తేల్చుకున్నాక వాళ్ళు ఇదిగో మేము కూటమిగా సిద్ధమంటారా లేదా 10 పార్టీలుగా సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా, ఆ అభ్యర్థి మా అభ్యర్థి చెప్పాలండి, చెప్పి చేసుకుంటే తప్పే ఉంది. అది అంతే బాగుండంగా కాదు వాడుతున్నారా ఇంకోరు వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్రస్తుతం అన్నీ కూడా. కానీ ఏదైతే సిద్ధమని అక్కడ ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు పెట్టి మేము దేనికి సిద్ధమని, అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పింది పోటీ చేస్తాము. మేమైతే ప్రతి బూత్ లో మేము సిద్ధం ఉంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం. అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది. మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా? మొత్తం స్థానాలకు పోటీ లేని వాళ్ళు సిద్ధం అంటే దేనికి సిద్ధం? ఓకేనా? బై. సీ యూ. చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వల్ప మార్పులతో 5వ జాబితాను ప్రకటించింది. ఇప్పటివరకు 4 జాబితాలు ప్రకటించిన నేపథ్యంలో 58 అసెంబ్లీ అలాగే 10 ఎంపీలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు తాజా లిస్టులో మరికొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మచిలీపట్నంకు సంబంధించి మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అవనిగడ్డ శాసనసభ్యుడిగా ఉన్న సింహాద్రి రమేష్ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. పార్లమెంట్ ఇన్ఛార్జిగా 5వ లిస్టులో అనౌన్స్ చేశారు. అలాగే ప్రముఖ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రముఖ ఆంకాలజిస్టు, క్యాన్సర్ వైద్య నిపుణుడు సింహాద్రి రమేష్కు స్వయాన సోదరుడు. హైదరాబాద్లో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. సింహాద్రి చంద్రశేఖర్ ఇప్పుడు అవనగడ్డ నుంచి అసెంబ్లీ ఇన్ఛార్జిగా 5వ లిస్టులో ఆయనకు ప్రకటించారు కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అలాగే మనం చూస్తే నరసరావుపేటకు సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్కు అవకాశం దక్కింది. ఇది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నదే, అధికారికంగా ఇప్పుడు ప్రకటించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. తిరుపతి ఇన్ఛార్జిగా మళ్ళీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి అవకాశం దక్కింది. మనం చూసాం గతంలో గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్థానచలనం చేసినప్పటికీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎదురు తిరిగిన నేపథ్యంలో తిరిగి తిరుపతి ఎంపీకి సంబంధించి అటు గురుమూర్తికి అవకాశం దక్కింది. తిరిగి పార్లమెంట్ ఇన్ఛార్జిగా గురుమూర్తిని నియమించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ మార్పులకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, భారీ మార్పులు ఉంటాయనుకున్నాం, కేవలం స్వల్ప మార్పులకే ఎందుకు పరిమితమయ్యారు? కారణాలు ఏంటి? మళ్ళీ 6వ జాబితా కూడా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే ఇది జాబితాలు కాదు, వరుసగా మేము ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తున్నాం. అయిన వరకు పూర్తిగా ప్రకటిస్తున్నాం అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే సజ్జల అలాగే బొత్స ఇద్దరు కూడా చెప్పినటువంటి పరిస్థితి. 5వ జాబితా 6వ జాబితాను కాదు, ఎన్నికలు వచ్చేంత వరకు కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. రాజకీయ పార్టీలో మారుతున్నటువంటి సమీకరణాల నేపథ్యంలో మార్పులు చేర్పులు ఉంటాయంటూ కూడా ఇద్దరు నేతలు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటి వరకు మొత్తం 5 లిస్టులు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. 5వ లిస్టుకు సంబంధించి నలుగురు ఎంపీలు అలాగే 3 అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా గతంలో మార్పులు చేర్పులు చేసినటువంటి సత్యవేడును మార్పులు చేశారు. అలాగే తిరుపతి ఎంపీని కూడా మరొకసారి
మార్చినటువంటి పరిస్థితి. ఇక అరకు సంబంధించి కూడా మరొకసారి మార్చినటువంటి పరిస్థితి. అయితే 3 అసెంబ్లీ సంబంధించి ప్రధాన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అవనిగడ్డకి సంబంధించి చూస్తే ప్రస్తుతం అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ ను మచిలీపట్నం ఎంపీకి పంపించారు కాబట్టి అవనిగడ్డకు కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. రాజకీయాలకు కూడా కొత్త వ్యక్తి. అయితే ప్రముఖ వైద్యులుగా ఉన్నటువంటి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వైద్యులుగా ఉన్నటువంటి వైద్యులు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సింహాద్రి చంద్రశేఖర్ ను కొత్తగా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆయనకు అవనిగడ్డ ఇన్ఛార్జ్ వచ్చే ఎన్నికల్లో ఆయన అవనిగడ్డ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇంకా ముఖ్యంగా ఎంపీ స్థానాలు 4 ఎంపీ స్థానాలు ఈ రోజు ప్రకటించారు. ప్రధానంగా కాకినాడకి సంబంధించి ముందు నుంచి కూడా చెప్తున్నది కాకినాడకి సంబంధించి చలమశెట్టి సునీల్ ఎంపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఇక మచిలీపట్నానికి సంబంధించి సింహాద్రి రమేష్ ప్రస్తుతం ఆయన అవనిగడ్డ ఎంపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది. ఇక నర్సరావుపేటకు సంబంధించి ప్రస్తుతం నర్సరావుపేటకు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి విషయం అనిల్ కుమార్ యాదవ్ కు నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక తిరుపతికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తికే మరోసారి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే గురుమూర్తి కొద్ది రోజుల క్రితం సత్యవేడుకు అసెంబ్లీకి ఇన్ఛార్జ్ గా వేశారు. అక్కడ సత్యవేడులో ఉన్నటువంటి ఆదుమూలంను తిరుపతి ఎంపీ ఇన్ఛార్జ్ గా వేయడం జరిగింది. అయితే ఆదుమూలం అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆయన లోకేష్ తో కూడా టచ్ లోకి వెళ్లారు. ఆయన టీడీపీలో జాయిన్ కాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ సత్యవేడికి సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గురుమూర్తిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తిరుపతి ఎంపీగా నియమించడం జరిగింది. ఇక సత్యవేడికి సంబంధించి నూకతోటి రాజేష్ అనే కొత్త వ్యక్తిని సత్యవేడికి తీసుకురావడం జరిగింది. సత్యవేడి నుంచి అతను అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి ఆయన బరిలో ఉండబోతున్నారు. ఇలా మొత్తం ఈ రోజు 7 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇప్పటికే గత 4 నిమిషాల్లో మొత్తం 68 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. ఈ 68 స్థానాలతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 7 స్థానాలు ఉన్నాయి. మొత్తం 75 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఎంపీలకు సంబంధించి ఎక్కువగా లిస్ట్ అనేది ఈ రోజు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల ఎంపీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కసరత్తు అనేది ఇంకా జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా రాకపోవడంతో ఈ రోజు కేవలం 4 పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలనే వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. సతీష్ రైట్. ఇక్కడ దుర్గా ఎందుకు ఇప్పుడు మనం చూసాం అరకుకు సంబంధించి అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు గొడ్డేటి మాధవి కాకుండా రేగా మత్స్యలింగాన్ని ఎందుకు మళ్ళీ తెరపైకి తెచ్చినట్టు? రేగా మత్స్యలింగం అనే కొత్త వ్యక్తిని ఈసారి తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే గొట్టేటి మాధవి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా అరకుగా ఉన్నారు. అయితే ఆమెను అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. అయితే అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి గొట్టేటి మాధవిని ప్రకటించడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక కేడర్ అంతా కూడా చాలా ఆందోళన చేశారు. గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంపై మరోసారి అధిష్టానం పునరాలోచన చేసింది. శెట్టి పాల్గొన కూడా నిన్న సీఎం జగన్ ని కలిశారు. దానికి సంబంధించినటువంటి చర్చలు జరిపారు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా శెట్టి పాల్గొని ఉన్నారు కాబట్టి ఆయనకి స్థానం ఇవ్వాలి, లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి, గొట్టేటి మాధవికి మాత్రం వద్దు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా వాళ్ళకి సెట్ కావట్లేదనేది కేడర్ చెప్తున్నటువంటి వాదనగా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గొట్టేటి మాధవి పేసులో రేగం నత్యలింగాన్ని కొత్తగా ఇన్ఛార్జిని అక్కడ నియమించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీ చేసేందుకు వైఎస్ఆర్సీపీ ఆయనకి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా శెట్టి పాల్గొన్న ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వేరే వ్యక్తులు ఎవరికైనా అయితే నేను సపోర్ట్ చేస్తాను, గొట్టేటి మాధవికి నేను సపోర్ట్ చేయనంటూ కూడా ఆయన కూడా చెప్పడం అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా పూర్తిగా వ్యతిరేకరించినటువంటి నేపథ్యంలో గొట్టేటి మాధవిని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా అరకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాగ్యలక్ష్మికి ఆల్రెడీ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు కాబట్టి గొట్టేటి మాధవి ప్రస్తుతం పక్కన ఉంటారు. రేఖా మత్స్యలింగం ఇప్పుడు అరకుకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా సీఎం జగన్ ప్రకటించడం జరిగింది. సతీష్, దుర్గా మనం చూస్తున్నాం గత 4-5 రోజులుగా ఉత్కంఠ రేపుతోంది ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభ స్థానానికి సంబంధించి. అటు మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని హైకమాండ్ చాలా స్పష్టంగా బాలినని చెప్పిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎందుకు ఈ లిస్టులో ఒంగోలు పేరు కనిపించలేదు? ఇంకా ఒంగోలుకు సంబంధించి కొంత సందిగ్ధత ఏమైనా ఉందా? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వేరే ఆలోచనలు ఏమైనా చేస్తుందా?
అయితే ఒంగోలుకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మాగుంట విషయం అలాగే బాలినేని విషయం, ఈ రెండు విషయాలు కూడా క్లారిటీ ఆల్రెడీ వచ్చింది. మాగుంటకి ఇచ్చేది లేదని బాలినేనికి స్పష్టం చేశారు. బాలినేని కూడా ఈ విషయంలో మెట్టు దిగారు. అధిష్టానం ఏం చెప్తే అదే నేను పాటిస్తాను, అధిష్టానం నిర్ణయం నా నిర్ణయం అంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే చాలా కాలంగా మొత్తం గత 2 నెలలుగా కూడా బాలినేని ఈ విషయానికి సంబంధించి అధిష్టానంతో పట్టుబడుతున్నారు. మాగుంటకు ఎంపీ స్థానం కేటాయించాలంటూ కూడా ఆయన పట్టుబడుతున్నటువంటి పరిస్థితి, అలకపోయినటువంటి పరిస్థితి, అలాగే పూర్తిగా అధిష్టానంతో దూరంగా వెళ్లడం, అందుబాటులో లేకపోవడం, ఇలా చాలా విషయాలన్నీ కూడా జరిగాయి. బాలినేని వ్యవహారం అనేది సుదీర్ఘంగా వైఎస్ఆర్సీపీలో గత 2 నెలల నుంచి కూడా ఒంగోలు రాజకీయాలకు సంబంధించి జరిగింది. అయితే బాలినేని విషయంలో నిన్న సాయంత్రంతో ఒక క్లియర్ కట్ గా అర్థమైపోయింది. మాగుంటకు సంబంధించి ఎలాంటి మాట తీయొద్దు, మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదు, కొత్త వ్యక్తులు పార్లమెంటుకు వస్తారంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధిష్టానం బాలినేనికి చెప్పింది. అయితే కొత్త వ్యక్తి ఎవరు వస్తారనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పార్లమెంట్ ఎంపీగా ఇన్ఛార్జ్ గా వస్తారంటూ కూడా అధిష్టానం బాలినేనికి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా కొత్త వ్యక్తి చెవిరెడ్డా లేదంటే వేరే వ్యక్తులు అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇంకా కసరత్ అనేది జరుగుతుంది. చెవిరెడ్డిని పెట్టాలా లేదంటే మంత్రి రోజా పేరు కూడా ప్రధానంగా వినిపించింది, ఆమెను పెట్టాలా లేదంటే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన కూడా ప్రయత్నిస్తున్నారు, ఆయన్ని పెట్టాలా, ఇలాంటి ఎవరిని అక్కడ ఎంపీ ఇన్ఛార్జ్ గా తీసుకురావాలనే దానికి సంబంధించి పార్టీలో ఇంకా కసరత్తు అనేది జరుగుతుంది. కాబట్టి ఒంగోలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇక నెల్లూరుకు సంబంధించి కూడా ప్రకటన ఉంటుందనుకున్నాం, కానీ నెల్లూరుకు సంబంధించి కూడా ఇంకా ప్రకటన చేయలేదు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ ఆల్మోస్ట్ ఆయన కన్ఫర్మ్ అనేది చెప్పాలి, ఎందుకంటే అధిష్టానం కూడా ఆయనకి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి కాస్త ఇంకా చర్చలు జరుగుతున్నాయి. నెల్లూరు సిటీలోంచి ఎవరు పోటీ చేయాలనే దానికి సంబంధించి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేను నరసరావుపేట ఎంపీగా పంపిస్తున్నారు కాబట్టి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎవరిని పెట్టాలనే దానికి సంబంధించి ఇంకా కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్లమెంట్కి సంబంధించి కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. ఇలా కీలకమైనటువంటి ఈ 2 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పెండింగ్ పెట్టారు. ఇక గుంటూరుకు సంబంధించి కూడా ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి గుంటూరు కూడా పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఇక రాజమండ్రికి సంబంధించి కూడా క్లారిటీ రాలేదు. 2 డాక్టర్లు పోటీ పడుతున్నారు. గూడూరు శ్రీనివాస్తో పాటు అనసూరు పద్మలత ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు కాబట్టి ఇద్దరికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి రాజమండ్రిని కూడా ప్రస్తుతానికి పెండింగ్ పెట్టారు. కేవలం మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి ఆల్రెడీ ఆదిమూలం ఆయన బయటికి వెళ్ళిపోయారు కాబట్టి గురుమూర్తికి అక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా క్లారిటీ వచ్చినటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మాత్రం ఈ రోజు ప్రకటించారని చెప్పొచ్చు. అంటే దుర్గా 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు చలమలశెట్టి సునీల్. తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం దక్కింది. గతంలో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. అంటే ఈ కాకినాడ ఎంపీ స్థానానికి ఆయన ఎంపీకి వెనక ఇంకా ప్రధాన కారణాలు ఏంటి? అయితే కాకినాడ పార్లమెంట్కి సంబంధించి చలమలశెట్టి సునీల్ గతంలో అంటే 2014లో కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. గతంలో కూడా ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు ఎన్నిసార్లు అయితే చలమలశెట్టి సునీల్ పోటీ చేశారో అన్నిసార్లు కూడా ఆయన ఓటమి పాలే అయినటువంటి పరిస్థితి. కానీ 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. టీడీపీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ కొత్తగా వంగాగీతని వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. వంగాగీత అనూహ్యంగా అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే చలమలశెట్టి సునీల్ వరుసగా ఓడిపోతూ వస్తున్నా కూడా ఇప్పుడు తాజాగా కాకినాడకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరోసారి వైఎస్ఆర్సీపీ ఆయన్ని ప్రకటించింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడనే ధీమా వైఎస్ఆర్సీపీ వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కాకినాడకు సంబంధించి పార్లమెంట్లో మిగిలినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ కూడా దాదాపు మెజారిటీగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చలమలశెట్టి సునీల్ని అక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే దీంతో పాటు ముద్రగడ కూడా జనసేనకు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఒకవేళ బరిలోకి ముద్రగడ వచ్చినా కూడా ధీటుగా ఎదుర్కొనే విషయంలో చలమలశెట్టి సునీల్ అక్కడ ఎంపీ ఇన్ఛార్జ్ గా తీసుకురావడం జరిగింది. ఇక కాకినాడకి సంబంధించి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది. అందులో భాగంగానే చలమలశెట్టి సునీల్ కి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. సతీష్ రైట్. దుర్గా ఇందాక కూడా మనం ప్రస్తావించాము, నెల్లూరు ఒంగోలు మీద ఎక్కువగా అందరి దృష్టి ఉంది. ఎందుకంటే నెల్లూరుకు సంబంధించి ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తానే ఎంపీగా పోటీ చేస్తున్నానంటే ఆ మధ్యన మీడియా సమావేశంలో బహిరంగంగా మాట్లాడారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా ఏప్రిల్ 2తో ముగుస్తోంది. అంటే కొంత క్లారిటీగా ఉన్నప్పుడు కూడా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దాన్ని కొంత వెనక్కి పెట్టినట్టు ఇంకా వేరే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా నెల్లూరు ఎంపీకి సంబంధించి?
అంటే నెల్లూరుకి సంబంధించి ముఖ్యంగా ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేయాల్సి ఉంది పార్లమెంట్ స్థానానికి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. త్వరలోనే ఆయన పదవీ కాలం కూడా పూర్తి కాబోతుంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఆల్రెడీ వచ్చింది. అయితే సిటీకి సంబంధించి ప్రస్తుతం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేటకు పంపించారు కాబట్టి ఆ నర్సరావుపేట ఆయన వెళ్ళిపోతే ఇక్కడ సిటీ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు సిటీ స్థానాన్ని ఖచ్చితంగా అక్కడ క్యాండిడేట్ ని పెట్టాలి. అయితే క్యాండిడేట్ కి సంబంధించినటువంటి ఎంపిక కసరత్తు అనేది జరుగుతుంది. అధిష్టానం ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ కే అవకాశం ఇచ్చారు. ఎవరినైతే పెట్టాలనేది ఫైనల్ చేయాలని. అయితే అక్కడ ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యతో పాటు అక్కడ టీచర్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఒక వ్యక్తిని అనిల్ కుమార్ యాదవ్ ప్రపోజ్ చేస్తున్నారు. మరొక వ్యక్తిని ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యను వేమిరెడ్డి ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వీటితో పాటు ఎంపీ విషయం కూడా ముడిపడి ఉంది కాబట్టి ఎంపీ స్థానానికి సంబంధించి ప్రకటన అయితే రాలేదు. అయితే 5వ లిస్టులో ఖచ్చితంగా నెల్లూరుకి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందంటూ కూడా అందా అనుకున్నారు. కానీ నెల్లూరు ఎప్పుడో కూడా క్లారిటీ వచ్చింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా పెట్టాలని ఆల్రెడీ అధిష్టానం కూడా నిర్ణయించింది తీసుకుంది. దానికి సంబంధించి ఖరారు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే నెల్లూరుకు సంబంధించి ఎందుకు పెండింగ్ పెట్టారనేది ప్రధానంగా మనం ఆలోచిస్తే ఈ సిటీ అభ్యర్థికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కాబట్టి ఇంటర్లింక్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని పెండింగ్ లో పెట్టారనేది మనకు అర్థమవుతుంది. ఇక ఒంగోలుకు సంబంధించి అయితే ఒంగోలు ఎవరో క్యాండిడేట్ అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఒక చెవిరెడ్డి అంటూ కూడా బాల్యానికి సమాచారం ఇచ్చినా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటారా, లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తారా, లేదంటే జిల్లాలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రస్తుతం మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి ఎమ్మెల్యేగా ఉన్నారా, ఆయనకు టికెట్ లేదు అంటే అక్కడ ఇన్ఛార్జ్ గా కొత్త వ్యక్తిని ప్రకటించారు కాబట్టి ఇప్పుడు దర్శి వేణుగోపాల్ తీసుకొస్తారా, లేదంటే ఆల్రెడీ సిద్ధారాఘవయ్య సంబంధించినటువంటి కుటుంబం కూడా ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తుంది. ఆ కుటుంబానికి ఇస్తారా, ఏం జరుగుతుందనే దానికి సంబంధించి ఇంకా ఒంగోలుకి సంబంధించి అయితే క్లారిటీ అయితే రాలేదు కాబట్టి ఒంగోలు కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది. అయితే ఎక్కడైతే క్లారిటీ వచ్చిందో ఆ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలని ప్రకటించారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటివరకు 5 లిస్టులను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. మొత్తం 75 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. 5వ లిస్టుకి సంబంధించి 4 ఎంపీలు అలాగే 3 అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సతీష్ రైట్. దుర్గా, మనం చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ జాబితా వచ్చింది. అయితే భారీ మార్పులతో రాలేదు. కేవలం 4 ఎంపీ స్థానాలు 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులతో మాత్రమే 5వ జాబితా విడుదల చేశారు. ఈ కసరత్ అనేది కంటిన్యూ ప్రాసెస్. ఇంకా రాబోతున్న రోజుల్లో చాలా జాబితాలు వస్తాయని స్వయాన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. తాజా మార్పులతో కలిపి టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు 61 మంది ఎమ్మెల్యేలను 14 మంది ఎంపీలను అంటే 75 మార్పులు చేసింది. అయితే ఖచ్చితంగా ఈ జాబితాలో ఉంటాయనుకుంటున్న ఒంగోలు నెల్లూరు స్థానాలకు సంబంధించిన ప్రకటన లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఒంగోలు ఎంపీకి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డికి నో చెప్పింది హైకమాండ్. దానికి సంబంధించి బాలినేని స్పందన కూడా మనం చూసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే దర్శి సిట్టింగ్ శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్కు స్థానచలనాలు భాగంగా పక్కన పెట్టారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అక్కడికి రంగంలో తెచ్చిన నేపథ్యంలో మద్దిశెట్టి వేణుగోపాల్ పేరును కూడా పరిశీలిస్తున్నారు అన్న చర్చ మొదలైంది. అలాగే మంత్రి రోజా పేరు కూడా పరిశీలిస్తున్నారు. అందుకే కొంత పెండింగ్లో పెట్టారన్నది తాజాగా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇక నెల్లూరుకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాదాపు కన్ఫర్మ్ అయినప్పటికీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఇన్ఛార్జిగా స్థానచలనం కల్పించారు కాబట్టి నెల్లూరు సిటీకి అనిల్ కుమార్ యాదవ్ అక్కడున్న టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పేరును సజెస్ట్ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాన్ని పెండింగ్లో పెట్టిన ఆ పరిస్థితి కనిపిస్తోంది. మిగతావైతే చాలా క్లారిటీగా ఉన్నాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే ప్రముఖ క్యాన్సర్ నిపుణుడిగా పేరు పొందిన సింహాద్రి చంద్రశేఖర్ తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. సింహాద్రి రమేష్ సోదరుడు అవనగడ్డ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న సింహాద్రి రమేష్ను మజిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నియమించారు కాబట్టి ఆయన సోదరుడు సౌమ్యుడిగా ఉన్న సింహాద్రి చంద్రశేఖర్ను ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన చలంశెట్టి సునీల్కు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఆ విషయం కూడా మనం చూసాం. తిరిగి తిరుపతి స్థానాన్ని గురుమూర్తి నిలబెట్టుకున్నారు. మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయన సచివేడు అసెంబ్లీ నియోజకవర్గానికి మార్పు చేసినప్పటికీ కూడా కోనేటి ఆదిమూలం సచివేడు ఎమ్మెల్యే ఆయన తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలుగుదేశం పార్టీకి దగ్గరైన నేపథ్యంలో తిరిగి తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి అవకాశం ఇచ్చారు. కోనేటి ఆదిమూలాన్ని పక్కన తప్పించి సచివేడు ఇన్ఛార్జిగా కొత్తగా నూకతోటి రాజేష్కు అవకాశం కల్పించిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా కొంత తక్కువ మార్పులతోనే 5వ జాబితా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్